పండగ ప్రయాణం ప్రజలకు భారంగా మారుతోంది. ప్రైవేట్ బస్సులు ఎడాపెడా వాయించేస్తూ ఉండటం, ఆర్టీసీ సర్వీసులు తగినంతగా లేకపోవడంతో జనం రైల్వే స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి అరుణ్ స్పెషల్ రిపోర్ట్. సంక్రాంతి పాటలు అన్ని కావు. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్లో చూస్తున్నా చాలా మంది కూడా తమ సొంత గ్రామాల్లోకి వెళ్ళి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ట్రైన్లు ఫుల్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు, కనీసం డోర్లు కూడా తీయలేదు. ఇప్పుడు ఆల్రెడీ స్టేషన్కి వచ్చిన వెంటనే పూర్తిగా ఫిల్ అయిపోయినాయి. విజువల్స్లో చూసినట్లయితే పూర్తిగా ఫిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. మనం ఇది చూస్తున్న జనరల్ బోగిల పరిస్థితి చూసినట్లయితే ఎక్కడ కూడా ప్లేస్ లేని పరిస్థితి. మొత్తం విండోస్ అన్ని కూడా క్లోజ్ చేయడం, అలాగే డోర్లు తీయకుండా క్లోజ్ చేయడం వల్ల కనీసం నిలబడడానికి అవకాశం ఉన్నా చాలు, కనీసం ఒక కాలుతోనైనా నిలబడి వెళ్ళిపోదాం, సొంత గ్రామాలకు వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో చాలామంది సొంత గ్రామాలకు పండుగ సంబరాలు చేసుకోవడానికి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విజువల్స్లో చూసినట్లయితే వీళ్ళ తీరునే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూడవచ్చు. ఈ భోగిలో చిన్నపిల్లలు అందరూ కూడా కష్టపడుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇక్కడున్న సిచ్యువేషన్లో భోగిలో నిలబడడానికి సామాను పంపించడానికే సరిపోతుంది. చాలా చోట్ల చాలా ట్రైన్లలో ఇదే పరిస్థితి. ఇంకా ఇక్కడ జనరల్ భోగిలు నిండిపోవడం వల్ల రిజర్వేషన్ వాటిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. రిజర్వేషన్ వాటికే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు తోపులాట జరగకుండా కింద పడిపోకుండా వెయిట్ చేసి వాళ్ళని లోనికి ఎక్కించేలాగా చూసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా తోపులాట, అలాగే గొడవలు, నెట్టివేతలతో చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసిన పరిస్థితి ఉంది. ఇది చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ బోగీలు తెరవకుండా ఉన్నటువంటి పరిస్థితి, కనీసం ఓపెన్ చేయడానికి కూడా లేరు. ఇక్కడ ఓపెన్ చేయమని డిమాండ్ చేస్తారు, మరోవైపు క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళు డోర్ తీయమని గొడవ చేస్తున్న రిజల్ట్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు వచ్చి వాళ్ళని ఓపెన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు డోర్లు చేస్తున్నారు. గొడవలకు దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్న జనరల్ బోగిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సొంత గ్రామానికి వెళ్ళాలంటే ఏదోలాగా వెళ్ళాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల్ని కనీసం లోనికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ లగేజీలు అలాగే మిగిలిన తీసుకెళ్ళడానికి సాధ్యం కాకపోవడం వల్ల కష్టపడుతున్న యువత సొంత గ్రామాలకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు పరిస్థితి చూస్తే నిలబడి ఎక్కడికి వెళ్తున్నారు? విశాఖపట్నం. ఎట్లా ఉంది పరిస్థితి బాగుంది. స్పెషల్ ట్రైన్ ప్రస్తుతం జనం ట్రైన్ కంటే వాళ్ళు పడుతున్న పాటలని మనం చూడవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్లో వీళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం. ఇక్కడ గాలి ఆడని విజువల్స్లో చూడవచ్చు, కనీసం గాలి కూడా ఆడలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా ఉంది రష్ పరిస్థితి? ఏందన్నా అసలు పోదాం, అందరూ పోదాం అంటే ఖాళీ లేదు. దిమాక్ 100 రూపాయలు సీట్ ఎటు కొనుక్కున్నా, 100 రూపాయలు సీటు కొనుక్కున్నా అన్న. ఈ సీటు 100 రూపాయలు టికెట్ కాకుండా. నాంపల్లో వాళ్ళు ఉంటారుగా రైల్వే వాళ్ళు ఇక్కడ చూద్దాం పరిస్థితి. చూసినట్లయితే ఎలా ఉందో చూసే ప్రయత్నం జరుగుతాం. ఇక్కడ ఒకసారి విజువల్స్ లో చూసి నిలబడడానికి కూడా అవకాశం లేని విజువల్స్ లో చూస్తే తోపులాట, అలాగే ఇక్కడ ఉన్న స్పష్టంగా చూడొచ్చు నిలబడడానికి చాలా కష్టపడుతున్న తీరు. అందరూ కూడా కుర్రాళ్ళే ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్. విశాఖపట్నం. ఇక్కడ రిజర్వేషన్ దొరకట్లేదు, ఇంకా బోగిలు తక్కువ. ఇప్పుడు చూడు ఎంత నిలబడి ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిఠాపురం, సామలకోట పండగకి విశాఖపట్నం సంక్రాంతికి. ఇది ఇక్కడ చిన్నపిల్లల పరిస్థితి చూసినట్లయితే చెప్పండి, ఎలా ఉంది? ఎలా ఉందండి? పొద్దున 9 గంటలకు వచ్చింది సార్ ఇక్కడ నాంపల్లికి. మార్నింగ్ 9 o'clock వెళ్ళాము నాంపల్లి. 9కి వెళ్ళాము నాంపల్లి. చాలా రష్ ఉంది. ఇది వాళ్ళ కష్టాలు చెప్తున్న తీరు చూస్తున్నట్లయితే చాలా కష్టపడుతున్నారు. 9 గంటలకు
వెళ్ళి రిజర్వ్ చేసుకునే ప్రయత్నం జరిగింది. అందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమ్మ బిగ్ ఎలా ఉందమ్మా? 4 గంటలకు వచ్చామండి. నువ్వు మాట్లాడడం ఏం లేదండి, నాంపల్లిలో చాలా ట్రాఫిక్ ఉంది, చాలా పబ్లిక్ చాలా బిజీగా ఉన్నారు. ఇలా దొంగతనాలు చైన్లు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత మీ ద్వారా చెప్పండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి, తెలియజేయండి. బాగా రష్ ఉంది. ట్రైన్లు వేయాలండి, పండుగ టైంలో ఎక్స్ట్రా ట్రైన్లు వేయాలండి. పిల్లలతో చాలా బాధపడిపోయామండి. పిల్లలు చచ్చిపోతారు అనుకున్నామని అంత బాధపడిపోయామండి నిజంగానండి. ఎక్స్ట్రా ట్రైన్లు ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదండి. పోలీస్ ప్రొడక్షన్ లేదండి. రిజర్వేషన్ లేవు కదండి. రిజర్వేషన్ చేయించుకుందామంటే పండుగ ముందుగా బయలుదేరుతాం కదండి. ముందుగా అనుకోలేం కదండి, వెళ్తామని చేస్తామని పండగనే వెళ్తాం కదండి. అసలు ఇవ్వలేదండి అక్కడ. ఇదే వీళ్ళు చెప్తున్న తీరు, ప్రతి వాళ్ళది అదే కష్టం. ఎక్కడ చూసినా పండక్కి వెళ్ళాలి, ఎలాగోలాగా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్న సీనే కనిపిస్తుంది. అందరు కూడా పోలీసులు కనీసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఒక సీటును 100-150 రూపాయలకు పెట్టి కొనుక్కున్న నాంపల్లిలో అని చెప్పి కొంతమంది చెప్తే, మరోవైపు తోపులాటతో చిన్నపిల్లలు నలిగిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రతి బోగిలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. జనరల్ బోగీలు పెంచకపోవడం వల్ల రిజర్వేషన్ బోగిలో ఎక్కి ఎలాగైనా ఫైన్ కట్టుకోడైనా సొంత గ్రామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. మొత్తం రైల్వే శాఖ 138 స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంచింది. అలాగే ఈ రోజు కూడా మరో 8 ట్రైన్లను అందుబాటులో తీసుకొచ్చినా ఎవరికి కూడా సరిపోలేని పరిస్థితి. దాదాపు హైదరాబాద్ నుంచి 25 లక్షల మంది పండుగ కోసం, సంక్రాంతి పర్వదినాన్ని సొంత గ్రామంలో చేసుకోవడం కోసం హైదరాబాద్ నుంచి తరలి వెళ్తారు. దానికి సరిపడా బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు రేపు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఓటు స్టూడియో. సంక్రాంతి రష్ మొదలైంది. ఏటా ట్రాఫిక్ జామ్ మామూలే అయినా ఈసారి అంచనాలకు మించి వాహనాలు తరలి రావడంతో హైవేల మీద టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, MGBS లో ఇసుక వేస్తే రాలనంత మంది కనిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళతారు జనం. సంక్రాంతి పండుగ రోజుల్లో హైదరాబాద్ అంతా ఖాళీగా కనిపిస్తుందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈసారి కూడా పండుగకు 2 రోజుల ముందు నుంచే ట్రాఫిక్ జామ్ మొదలైంది. గవర్నమెంట్ హాలిడేస్ కన్నా ముందే జనాలు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ ను కోస్తా జిల్లాలతో అనుసంధానించే విజయవాడ హైవేపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ దాటగానే వచ్చే మొదటి టోల్ గేట్ పంతంగి. ఇక్కడ 16 గేట్లలో విజయవాడ వైపు 12 గేట్లు తెరిచినా రష్ తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, MGBS ఎంత చెప్పుకున్నా తక్కువే. సాధారణ సర్వీసులతో పాటు స్పెషల్ ట్రైన్స్, బస్సులు కూడా ఫుల్ అయిపోయాయి. ఇవి కాకుండా ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లో జనం గుంపులుగా ప్రయాణాల కోసం వేచి చూస్తున్నారు. ఏ వాహనం దొరికినా ఎక్కేసి సొంతూరు వెళ్లాలనే తాపత్రయం కనిపిస్తోంది. నగరవాసులు పల్లెబాట పట్టడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో సీట్ల కోసం పరుగులు పెడుతున్నారు జనం. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నా సరిపోవటం లేదు. సికింద్రాబాద్ JBS లో ప్రయాణికుల తంటాలపై ఓ రిపోర్ట్. పండుగ రద్దీ మొదలైంది. రేపటి నుంచి భోగి పండుగ మొదలవుతుండడంతో సొంత గ్రామాల్లో సొంత మనుషుల మధ్య పండుగ జరుపుకోవడం కోసం చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపుగా హైదరాబాద్ నుంచి 25 లక్షల మంది సొంత గ్రామాలకు వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ RTCకి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేసినా పూర్తి స్థాయిలో సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పుడు JBSకి సంబంధించి ఇక్కడ కరీంనగర్, అలాగే సిరిసిల్ల, దాంతోపాటు కామారెడ్డి వైపు వెళ్లే బస్సులన్నింటి జనాన్ని అన్నింటి కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుంచి JBS, అలాగే MGBS,
ఎల్బీ నగర్ ఇలా మొత్తం డివైడ్ చేసి కొంత సెక్టార్ నుంచి మాత్రమే బస్సులు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. రద్దీ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడి వాళ్ళని అక్కడనే పంపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. జేబీఎస్ నుంచి కేవలం ఆదిలాబాద్ కరీంనగర్ రూట్లో వెళ్ళగలిగిన బస్సులన్నింటినీ కూడా ఇటు నుంచి ఇక్కడ ఉన్న ప్రయాణికులు పంపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి 600 బస్సులు ఎవ్రీడే ఆపరేట్ అవుతాయి. దాంట్లో భాగంగా స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. కానీ ఎవరికి కూడా బస్సులు సరిపడే పరిస్థితి కనిపించట్లేదు. మనం ప్రస్తుతం సిద్దిపేట బస్సును చూడొచ్చు. వచ్చి రాగానే ఎవరైతే ముందు రిజర్వేషన్కి అందుబాటులో ఉంచినా వాళ్ళు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాల్లో తెలియని వాళ్ళందరూ కూడా ఏ టైంకి వస్తామో తెలియదు కాబట్టి వెళ్ళగానే బస్సులు అందుబాటులో ఉంటాయని వచ్చిన జనం సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేట బస్సును చూడొచ్చు. దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోయి ముందు సీట్లు ఆపుకునే ప్రయత్నంలో ఉన్న జనం చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా బస్సులు సరిపడా లేకపోవడం వల్ల ఇబ్బంది అయితే పడుతున్నారు. వచ్చిన చిన్నపిల్లలతో పాటు చాలాసేపటిని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్న మహిళతో మాట్లాడుతున్నాం. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము వేములవాడ. ఏది పండగకి వెళ్తున్నారా లేదంటే పండగకి? ఎలా ఉన్నాయి బస్సులు అందుబాటులో ఉన్నాయా? లేదు, అందుబాటులో లేవు. కానీ ఇక్కడ పిల్లల్ని ఎత్తుకొని నిలబడుతున్నాము. ఇబ్బంది అవుతుందా మరి? ఇబ్బంది అవుతుంది. ఇది ఈ చిన్న పాపని ఆ తోపులాట్లు తీసుకొని బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఉంది కాబట్టి పక్కన నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ప్రతి ఈ సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవట్లేదు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన అధికారులందరూ ఇక్కడ మోహరించడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్ ఇటువైపు రాకుండా కంట్రోల్ చేస్తూ కేవలం ప్రయాణికులను మాత్రమే అలో చేసేలాగా అనుమతించడం జరిగింది. దాంతో కేవలం ఇక్కడికి ప్రయాణికులు ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళు మాత్రమే బస్సులో ఈ బస్ స్టాండ్లోకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కూడా వెంటనే బస్సులు అందుబాటులో ఉండి పంపించేలాగా ప్రయత్నాలు జరిగినా ఏవి కూడా పూర్తి స్థాయిలో సరిపడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చిన వెంటనే ఇక్కడ బస్సు స్టార్టింగ్లోనే ఎంటర్ అవ్వగానే దిగక ముందే సీట్లు ఆక్యుపై చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీమాంధ్రకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ నుంచి నడుస్తుంటే తెలంగాణకు సంబంధించినటువంటి మెయిన్ సెక్టార్కి సంబంధించిన బస్సులన్నీ కూడా వరంగల్కి సంబంధించి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అలాగే సిద్దిపేట కరీంనగర్ రూట్లో ఇక్కడ జేబీఎస్ నుంచి బస్సులు నడిచేలాగా ఏర్పాటు చేసిన రష్ విపరీతంగా పోయింది. రేపు ఉదయంకి మరింత ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీని తట్టుకోలేని జనం ఆర్టీసీ మీద వెళ్ళొచ్చు. ఆర్టీసీ అయితే కొంత వెసులుబాటు కల్పిస్తుందని అంచనా వేసుకున్న వాళ్ళకి స్పెషల్ బస్సుల పేరుతో వీళ్ళు దోచుకోవడానికి కొంత తప్పుపడుతున్నా తప్పని పరిస్థితిలో ఏ బస్సు ఉన్నా ఆ బస్సు ఎక్కి వెళ్ళే పరిస్థితి